ఎకరాలలో గూడా 9 ఎకరాలు మీరు కొంచెం అంటే తక్కువ కష్టపడినా గూడా మీకు వజ్రాలు దొరికే అవకాశం ఉంది. ఒక ఎకరం మాత్రం ఇంకొంచెం బాగా ఎక్కువ కష్టపడాలి. లోతుగా మీరు కష్టపడితేనే వజ్రాలు దొరుకుతాయి. సో, మీరెలా పని చేసుకుంటారనేది మీ ఇష్టం అని చెప్పేసి ఆ పర్సను, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ ఊర్లో ఉండే జనాలకి చెప్పేసి ఎళ్ళిపోతాడు. సో, ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయింది. అంటే ఏంది? ఆ ప్లేస్‌లో ఆ 10 ఎకరాల్లో వజ్రాలు దొరుకుతాయి. 10 ఎకరాల్లో వజ్రాలు దొరుకుతాయి. అలాగే 9 ఎకరాల్లో తక్కువ కష్టపడినా దొరుకుతాయి. ఒక ఎకరంలో మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడాలనమాట. సో, ఇది క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు అతనొచ్చేసి ఆ ఊర్లో ఉన్న ప్రజలకి ఎప్పుడైతే చెప్పాడో, ఆ ప్రజలకి అక్కడున్నటువంటి పీపుల్స్ క్లారిటీ వచ్చింది. ఓహో! పలానా ఏరియాలో వజ్రాలున్నాయి. మనం వెళ్లి కష్టపడి తవ్వుకొని మన వజ్రాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఛాన్స్ ఉందని జెప్పి ఈళ్ళు ఫిక్స్ అయితారు. అదే ఊర్లో ఇద్దరు మంచి స్నేహితులుంటారనమాట. ఈ ఇద్దరు మంచి స్నేహితులు ఒక నిర్ణయానికొచ్చారు. మనకు ఆ పర్సన్ పలానా ఏరియాలో వజ్రాలున్నాయని చెప్పాడు గదా! 9 ఎకరాల్లో ఏమో తక్కువ కష్టపడితే వజ్రాలు దొరుకుతాయని జెప్పాడు. ఒక ఎకరం మాత్రమే కొంచెం ఎక్కువ కష్టపడితే వజ్రాలు దొరుకుతాయని జెప్పాడు. అంటే మిగతా 9 ఎకరాల్లో వజ్రాలున్నాయి. ఆ స్పెషల్‌గా చెప్పినట్టు ఆ ఎకరంలో గూడా వజ్రాలున్నాయి గదా! ఇతను ఎక్కువ కష్టపడితే దొరుకుతాయని చెప్పాడు గాబట్టి, మనం కొంచెం ఎక్కువ కష్టపడి తవ్వుకుంటే మిగతా 9 ఎకరాలతో పోల్చుకుంటే ఈ ఎకరంలో గూడా ఎక్కువ వజ్రాలు దొరికే ఛాన్స్ ఉంది గాబట్టి ఎక్కువ కష్టపడమన్నాడు. సో, మిగతా వాళ్ళు ఎటు బోతారో మనకవసరం లేదు. మనిద్దరం ఇక్కడ కష్టపడదాం అని జెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక మంచి స్నేహితులు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు నిర్ణయించుకుంటారు. సరే అని జెప్పి ఆ ఫ్రెండ్స్ ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి ఆ పర్సన్ చెప్పినటువంటి ఆ ఎకరం ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఎకరంలో తవ్వడం స్టార్ట్ జేశారు. ఒక అడుగు తవ్వారు, 2 అడుగులు తవ్వారు, 3 అడుగులు తవ్వారు, 4 అడుగులు తవ్వారు, 5 అడుగులు తవ్వారు. కానీ ఎక్కడనేది వజ్రాల జాడ అనేది ఎక్కడ కనబడల. ఈ మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లో, మిగతా 9 ఎకరాల ప్లేస్ ఉంది గదా! ఆ ప్లేస్‌లో తవ్వడం స్టార్ట్ జేశారు. ఒక అడుగు, 2 అడుగులు, 3 అడుగులు తవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే, మూడో అడుగు తవ్వంగానే, మూడో అడుగు తవ్వి పూర్తి అవ్వంగానే వాళ్ళకొక చిన్న వజ్రం అనేది బయటపడింది. సో, అక్కడ వాళ్ళకో నమ్మకం వచ్చింది. ఓహో! ఈ 9 ఎకరాల్లో వజ్రాలున్నాయనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే వాళ్ళు ఆ 3 అడుగులు ఎప్పుడైతే తవ్వారో, వాళ్ళకి ఒక్కొక్క వజ్రం దొరుకుతూ ఉంది అందరికి. అట్లాగే ఆ 9 ఎకరాలు ఎవరైతే ఎతుకుతూ ఉన్నారో మిగతా ప్రజలు, వాళ్ళందరూ కూడా సేమ్. ఒక అడుగు, 2 అడుగులు, 3 అడుగులు తవ్వగానే జస్ట్ 3 అడుగులు తవ్వి పూర్తి తవ్వంగానే ప్రతి ఒక్కరికి ఒక చిన్న వజ్రం అనేది దొరికింది. ఈళ్ళు మాత్రము 3 అడుగులు తవ్వారు, 4 అడుగులు తవ్వారు, 5 అడుగులు తవ్వారు. కాకపోతే ఇక్కడ ఈళ్ళకి ఈ మిగతా ఒక ఎకరం అని చెప్పాం గదా! ఆ ఎకరంలో వజ్రాలైతే దొరకలేదు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్నామో, ఆ బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరు, "అరేయ్! నేను నీ మాటిని చెప్పి నేనిక్కడికొచ్చాను. ఇక్కడ మనం 5 అడుగులు తవ్వినాము. అయినా గూడా మనకు ఇక్కడ వజ్రాలు దొరకలేదు. వోళ్ళక్కడ 3 అడుగులు తవ్వారు. అక్కడ తవ్విన ప్రతి ఒక్కరికి వజ్రాలు దొరుకుతున్నాయి. నేను నీ మాటని ఈడకి రాకుండా నేను అక్కడికి పోయుంటే నాకు వజ్రం దొరికేది. నేను నీ మాట ఇననని" చెప్పి ఆ బెస్ట్ ఫ్రెండ్ గూడా, ఆ బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒక పర్సన్ గూడా ఆ 9 ఎకరాల ప్లేస్‌కెళ్ళిపోతారు. అక్కడ తవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో, అక్కడ ఆ పని జరుగుతూ ఉంటది. ఈ పర్సన్ మాత్రం ఏం చేస్తాడు, 5 అడుగులతో పాటు 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు తవ్వుకుంటా పోతాడు. కానీ ఏం దొరకదు. వాళ్ళు మాత్రం ఒక 3 అడుగులు తవ్వగానే వాళ్ళకి ఒక వజ్రం దొరికింది. వాళ్ళేం చేస్తారు, ఇంక మనకది చాలు అనుకోని వాళ్ళెళ్ళిపోయారు. ఆ 3 అడుగులు తవ్వి వాళ్ళకి ఏదైతే చిన్న వజ్రం దొరికిందో, ఆ 9 ఎకరాల ప్లేస్‌లో వాళ్ళందరూ ఇది చాలు అనుకుని వాళ్ళెళ్ళిపోయారు. ఈ పర్సన్ మాత్రం 10 అడుగులు తవ్వారు. ఏం దొరకలేదు. మళ్ళా ప్రయత్నించాడు. ఇంకొక 5 అడుగులు తవ్వాడు. అంటే మొత్తం ఎన్ని అడుగులు? ఆ ఎకరం స్పెషల్‌గా చెప్పినటువంటి ఆ ఎకరం ప్లేస్‌లో 15 అడుగులు తవ్వంగానే ఒక పెద్ద వజ్రం దొరికింది. ఓహో! ఇక్కడ నాకు 15 అడుగులు తవ్వగానే ఒక పెద్ద వజ్రం దొరికిందని జెప్పి, మళ్ళా తవ్వడం స్టార్ట్ జేశాడు. మళ్ళా ఇంకొక 5 అడుగులు తవ్వాడు. మొత్తం 20 అడుగులయినాయి. మళ్ళా ఇంకో వజ్రం దొరికింది. మళ్ళా ఇంకొక 5 అడుగులు తవ్వాడు. మళ్ళా ఇంకొక వజ్రం దొరికింది. అట్లాగా లోతు పెంచుకుంటూ పోతూ ఉన్న క్రమంలో ఒక 30 అడుగుల దాకా బాగా కష్టపడ్డాడండి. 30 అడుగుల దాకా కొంచెం చిన్న చిన్న వజ్రాలు దొరుకుతూ పోయాడు. తర్వాత 30 అడుగులు ఎప్పుడైతే బాగా తవ్వాడో, తర్వాత అతను ఎక్కువ కష్టపడే తవ్వలేదు. జస్ట్ ఈళ్ళు స్టార్టింగ్‌లో 3 అడుగులు తవ్వితే ఫస్ట్ ఏ వజ్రం అయితే వచ్చిందో ఆ 9 ఎకరాల్లో, ఈ పర్సన్‌కి 30 అడుగుల దాకా బాగా కష్టపడ్డాడు గదా! తర్వాత 3 అడుగులకి ఒక పెద్ద వజ్రం దొరుకుతూ వచ్చింది. అంటే స్టార్టింగ్‌లో 30 అడుగుల దాకా కష్టపడ్డాడు. తర్వాత 3 అడుగులు తవ్వుతూ ఉండగానే పెద్ద వజ్రం అనేది బయటపడతా వచ్చింది. అంటే 30 అడుగుల దాకా బాగా కష్టపడ్డాడు. తర్వాత ఎక్కువ కష్టపడకపోయినా 3 అడుగులకి తవ్వుతూ ఉన్న క్రమంలో పెద్ద వజ్రాలు బయటపడినాయి. కానీ ఈ 9 ఎకరాలు తవ్వినటువంటి ప్లేస్‌లో ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో 3 అడుగులు తవ్వంగానే చిన్న వజ్రం దొరికింది గదా! అది చాలు అనుకోని చెప్పి ఎళ్ళిపోయారు. ఇతను మాత్రం ఎక్కువ కష్టపడ్డాడు. 30 అడుగుల దాకా బాగా కష్టపడ్డాడు. తర్వాత ఒక చిన్న చిన్న వజ్రాలు దొరికినియి. ఆ క్రమంలో ఇంకా తవ్వడం మొదలుపెట్టాడు. ఆ తవ్వకాలలో లోతు బోయే క్రమంలో పెద్ద వజ్రాలు దొరికినియి. అంటే వీళ్ళు స్టార్టింగ్‌లో 3 అడుగులు సింపుల్‌గా కష్టపడితేనే ఒక చిన్న వజ్రం దొరికింది గదా! ఇతనికి స్టార్టింగ్‌లో ఈ ఎకరంలో ఎతికేటువంటి ఆ పర్సన్‌కి 9
ఎకరాన్ని వదిలేసి ఈ ఒక ఎకరాన్ని స్పెషల్‌గా పట్టుకున్నాడు గదా! అక్కడ 30 అడుగుల దాకా బాగా కష్టపడ్డాడు. బట్ చిన్న చిన్న వజ్రాలు దొరుకుతూ వచ్చాయి. 30 అడుగుల తర్వాత ఒక్కొక్క 3 అడుగులు, 3 అడుగులు తవ్వుతున్న క్రమంలో ఒక పెద్ద వజ్రం అనేది బయటపడినాయి. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఓళ్ళు 3 అడుగులు కష్టపడి తవ్వితే చిన్న వజ్రం దొరికింది. ఇతనికి తవ్వుతూ పోతూ ఉంటే వజ్రాలనేది దొరుకుతూనే ఉన్నాయి. ఎక్కడ ఆగలేదు. ఇంకా వజ్రాలు ఉంటున్నాయి గదా! దొరుకుతున్నాయి గదా! అని జెప్పి అతని పనిని ఆపకుండా ఇంకా తవ్వడం మొదలుపెట్టాడు. బాగా వజ్రాలనేది బయట పడినాయి. ఒక గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. ఈ మిగతా వాళ్ళేం జేశారు, ఇది చాలు మననుకోని ఒక 3 అడుగుల వరకు తవ్వినటువంటి ఆ చిన్న వజ్రాలు ఏదో దొరికినాయో ఆడికి సంతృప్తి చెంది ఎళ్ళిపోయారు. ఇంకొంతమంది స్టార్టింగ్‌లో ఆ 9 ఎకరాల్లో గూడా కొంతమందున్నారు. వాళ్ళేం చేశారు, ఒక్క అడుగు తవ్వారో లేదో, ఇది మనకు సెట్ గాదులే, ఇవి మనం తవ్వలేంలే, ఈడంతా వజ్రాలు దొరకవు, ఏం దొరకవు, అంతా డూపు, ఏం లేదు అని చెప్పి, ఆ ఒక్క అడుగు కూడా సగం కూడా తవ్వకుండా కొంతమంది స్టార్టింగ్‌లోనే పని చేయకుండా ఎళ్ళిపోయారు. తవ్వకుండా ఎళ్ళిపోయారు. మిగతా వాళ్ళు 3 అడుగులు తవ్వుకున్నారు. వాళ్ళకి చిన్న వజ్రాలు దొరికినాయి. కానీ ఈ ఎకరం ప్లేస్‌లో ఆ ఒక్క పర్సన్ నిలబడ్డాడు చూసారా? ఆ ఒక్క పర్సన్ 30 అడుగుల దాకా బాగా కష్టపడ్డాడు. తర్వాత నుంచి పెద్ద కష్టపడకపోయినా వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. అంటే స్టార్టింగ్‌లో ఉండేవాళ్ళు ఎక్కువ కష్టపడకుండా 9 ఎకరాల ప్లేస్‌లో చిన్న వజ్రం దొరకగానే ఇంక చాలనుకుని ఎళ్ళిపోయారు. అంటే కష్టపడకుండా సింపుల్‌గొచ్చేసింది గాబట్టి. ఇది చాలనుకోని. ఇతను మాత్రం ఎక్కువ కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత మళ్ళా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా అతనికి 3 అడుగులకి, 3 అడుగులకి ఒక వజ్రం అనేది దొరుకుతూ స్టార్ట్ అయింది. సో, ఓవరాల్‌గా ఇక్కడ ఈ మోరల్ ఆఫ్ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిందేంటంటే లీడర్స్, వెస్టేజ్ అనేది ఒక వజ్రాల గని. బాగా అర్థం జేసుకోండి. వెస్టేజ్ అనేది ఒక వజ్రాల గని. సో, చాలామంది ఇక్కడ డబ్బు లేదు, ఇక్కడ సక్సెస్ లేదు అని అంటూ ఉంటారు. తెలియని వాళ్ళు, దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్ళందరూ కూడా. సో, వాళ్ళేం జేస్తారంటే కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడిపోయి, చిన్న చిన్న కూలి పనులకి, చిన్న చిన్న వ్యాపారాలకి, చిన్న చిన్న ఉద్యోగాలకి ఒక 10,000కి, 20,000కి, 30,000 జీతాలకి అలవాటు పడిపోయి, ఆ ఉద్యోగానికి, ఆ జీతానికి వాళ్ళ మైండ్ స్టిక్ చేసుకొని అక్కడ కష్టపడతారు. వాళ్ళకి ఆ 10,000, 20,000, 30,000 వస్తది గదా! దానికి సంతృప్తి చెంది గిరి గీసుకొని ఆ పరిధిలో ఉండి, ఇది మనకు చాలు అనేటువంటి సాటిస్ఫాక్షన్‌తో అక్కడే ఉండిపోతారు గాబట్టి, వాళ్ళ జీవితం తరాలు మారినా తలరాతలు మారవని చెప్తాం గదా! వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎప్పటికి మారదు. అంటే వాళ్ళేందంటే, ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడలేదు. దాంతో పాటు వచ్చిన దాన్ని చాలు అనుకునేటువంటి సాటిస్ఫాక్షన్‌తో సంతృప్తి చెందారు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మోరల్ ఆఫ్ ద స్టోరీలో ఆ పర్సన్ ఏదైతే ఉన్నాడో, ఆ స్పెషల్‌గా ఎంచుకుంటే ఆ ఎకరాల్లో ఎక్కువ కష్టపడ్డాడు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలే. ఎక్కడ డల్ అవ్వల. అరే! వాళ్ళందరూ 3 అడుగులు తవ్వగానే వాళ్ళకి చిన్న చిన్న వజ్రాలు దొరికినాయి గదా! నేను గూడా అక్కడికే ఎళ్ళుంటే బాగుండు. వాళ్ళ ఫ్రెండ్ అనుకోని ఎళ్ళిపోయాడు గదా! అతనొదిలేసి. అట్లాగే నేను గూడా ఎళ్ళుంటే బాగుండు అనేటువంటి ఆలోచన అతనికి కలగల. సరే వాళ్ళు వెళ్తే ఎళ్లారులే. నాకు ఆ పర్సన్ చెప్పాడు గదా! వజ్రాలు పలానా ప్లేస్‌లో ఉన్నాయి. పలానా ప్లేస్‌లో కొంచెం ఎక్కువ కష్టపడాలని చెప్పాడు గదా! చెప్పాడు గాబట్టి ఖచ్చితంగా ఉంటాయి గాబట్టి మనం కష్టపడడం తప్పు లేదని జెప్పి నిర్ణయించుకున్నాడు. ఎక్కువ కష్టపడ్డాడు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ గూడా మనం ఒక లైఫ్‌ని ఈ స్టోరీకి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఇక్కడ మనం గూడా వెస్టేజ్‌లో వచ్చినటువంటి 1 నెలకో, 2 నెలలకో, 3 నెలలకో మనకు ఎక్కువ డబ్బులు రావాలి, తొందరగా సక్సెస్ రావాలి అనేటువంటి ఆలోచనతో వస్తామండి. సో, కష్టపడందే ఏది రాదు. కష్టపడడానికి ఇష్టపడినోళ్ళందరూ గూడా మిడిల్ క్లాస్‌లోనే ఉంటారు. పేదరికంలో ఉండిపోతారు. ఓళ్ళు ఆ 10,000కి, 20,000కి, 30,000కి స్టిక్ అయిపోతారు. సో, ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీలో మనము ఆ ఎకరంలో వజ్రాలని తవ్వడానికి ఎంచుకున్నటువంటి ఆ పర్సన్‌లాగా మనం గూడా ఏం జేయాలంటే, వెస్టేజ్ అనేది ఒక వజ్రాల గని అని తెలుసుకొని 30 అడుగులు తవ్వుతూ ఉన్న క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దొరికే ఫస్ట్ వజ్రం ఏంటి? వెస్టేజ్‌లో ఈ వెస్టేజ్ అనే వజ్రాల గనిలో హెల్త్ అనే వజ్రం దొరుకుతుంది. ఆ 30 అడుగులు కాస్త ఇంకొంచెం ముందుకెళ్ళి తవ్వితే వెల్త్ అనే వజ్రం దొరుకుతుంది. ఇంకొంచెం తవ్వితే రెస్పెక్ట్ అనే వజ్రం దొరుకుతుంది. ఇంకొంచెం తవ్వితే నేమ్ అండ్ ఫేమ్ అనే వజ్రం దొరుకుతుంది. ఇక్కడ మీ స్క్రీన్‌లో కనబడుతుంది గదా! ఇంకొంచెం తవ్వితే ఫారెన్ ట్రిప్ అనే వజ్రం దొరుకుతుంది. ఇంకొంచెం తవ్వితే లగ్జరీ కార్ అనే వజ్రం దొరుకుతుంది. ఇంకొంచెం తవ్వితే డ్రీమ్ హౌస్ అనే వజ్రం దొరుకుతుంది. ఇంకొంచెం తవ్వితే టైమ్ ఫ్రీడమ్ దొరుకుతుంది. తర్వాత మనీ ఫ్రీడమ్ అనే వజ్రం దొరుకుతుంది. ఓవరాల్లీ ప్యాసివ్ ఇన్‌కమ్ అనే ఒక పెద్ద వజ్రం దొరుకుతుంది. అంటే ఇక్కడ తవ్వడం అంటే ఏంది? వెస్టేజ్‌లో మనం పని చేయడం. ఇలా పని చేస్తూ లోతుగా డెప్త్‌గా పని చేసుకుంటూ పోతే ఈ వెస్టేజ్ అనే వజ్రాల గనిలో హెల్త్, వెల్త్, రెస్పెక్ట్, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ ట్రిప్, లగ్జరీ కార్స్, డ్రీమ్ హౌస్, టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ప్యాసివ్ ఇన్‌కమ్ దాంతో పాటు ఈ 30 అడుగులు ఎప్పుడైతే మనం తవ్వి ఇంకొంచెం లోతుగా తవ్వడం మొదలుపెడతామో అక్కడ మనకు 3 తరాలకు తగ్గట్టు వజ్రాలు మనకు వెస్టేజ్‌లో
దొరుకుతాయి. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. దట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో, దీన్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, వాళ్ళందరికి మైండ్‌లో ఏముండాలంటే, నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్‌లో, ఈ వెస్టీజ్ అనే కంపెనీలో నేను ఎందుకు జాయిన్ అవ్వాలి? ఈ బిజినెస్‌ని నేను ఎందుకు చెయ్యాలి? అనేటువంటి క్లారిటీ ఉండాలి. సో, మనకు మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారు ఎప్పుడు చెప్తుంటారు. వెన్ ద వై ఈజ్ క్లియర్, ద హౌ ఈజ్ ఈజీ అంటారు. అంటే ఎందుకు చెయ్యాలో నీకు క్లారిటీ ఉంటే, ఆ పనిని ఎందుకు చేయాలో నీకు క్లారిటీ ఉంటే, ఎలా చేయాలనేది ఈజీ. వెస్టేజ్‌ని ఎలా చేయాలి? టీమ్‌ని ఎలా బిల్డ్ చేయాలి? బిజినెస్‌ని మనం ఎలా గ్రోత్ చేసుకోవాలి? టీమ్ ఎలా గ్రోత్ చేసుకోవాలి? పీవీ ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది ఇది సెకండరీ. ఇది 100లో 1% మాత్రమే. మిగతా 99% దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే, నువ్వు ఈ పని చేస్తున్నావు గదా! ఎందుకు చేయాలి అనే పని. సో, మనం చాలా సందర్భాలు చెప్పుకుంటూ ఉంటాం. స్పెషల్లీ నా టీమ్‌కి నేను చెప్పుకునేది